బ్లింకిట్ అండ్ జెప్టో వాళ్ళు ఫ్రీగా మనకి పేపర్ బ్యాగ్స్ ఎందుకు ఇస్తారు అంటే దీని వెనక ఒక జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. ఇలాంటి ఒక్క పేపర్ బ్యాగ్ తయారు చేయడానికి 10 రూపీస్ ఖర్చు అవుతుంది. అలాంటిది డెలివరీ యాప్స్ వాళ్ళు మనకి ఫ్రీగా ఎందుకు ఇస్తారు? ఎందుకంటే ఇవి తీసుకున్న తర్వాత మనం వాటితో ఏం చేస్తామో వాళ్ళకి ముందే తెలుసు. మనలో చాలా మంది వీటిని గార్బేజ్ బ్యాగ్ లాగా యూజ్ చేస్తారు. అలా ఆ బ్యాగ్ లో చెత్త వేస్తున్న ప్రతిసారి అండ్ పొద్దున పూట ఆ బ్యాగ్ ని బయట పడేయడానికి వెళ్తున్నప్పుడు మనం బ్లింకిట్ అండ్ జెప్టోని చూస్తూనే ఉంటాము. ఇది ఇండైరెక్ట్ గా మనకి జెప్టో, బ్లింకిట్ ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ మార్కెటింగ్ వర్త్ కోట్లలో ఉంటుంది, కానీ ఈ స్ట్రాటజీ వల్ల వాళ్ళకి లిటరల్లీ ఫ్రీగా జరుగుతుంది. ఒకవేళ ఇలా కాకపోతే వాటిని ఇంట్లో ఉంచుకొని క్యారీ బ్యాగ్స్ లాగా వాడుతాం. అలా కూడా బ్యాగ్ ని చూసిన ప్రతిసారి బ్లింకిట్, జెప్టో గుర్తొస్తూనే ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఫ్రీ మార్కెటింగ్. ఇదేమీ కొత్త స్ట్రాటజీ కాదు. డామినోస్ దీన్ని చాలా ఏళ్లుగా యూజ్ చేస్తుంది. ఎప్పుడైనా డామినోస్ లో పిజ్జా ఆర్డర్ చేస్తే పిజ్జాతో పాటు ఫ్రీగా 10 రూపీస్ వర్త్ చేసే ఈ ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్ ప్యాకెట్స్ వస్తాయి. అవి కూడా మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ. వాటిని ఎందుకు పడేయడం అని తీసి పక్కన పెడతాం. అలా పక్కన పెట్టిన వాటిని చూసిన ప్రతిసారి మనకి డామినోస్ పిజ్జా గుర్తొస్తుంది అండ్ మళ్ళీ పిజ్జా తినాలి అనే క్రేవింగ్స్ వస్తాయి. ఇక్కడ కూడా వాళ్ళకి మళ్ళీ ఫ్రీ మార్కెటింగ్. ఈవెన్ ఏదైనా షాపింగ్ మాల్లో బట్టలు కొన్నప్పుడు మనకి ఇలాంటి బ్యాగ్ ఇస్తారు. ఏదైనా డైలీ యూజ్ ఐటమ్ మీద వాళ్ళ లోగో వేసి ఫ్రీగా ఇచ్చారు అంటే కంపెనీస్ కి దానికన్నా చీపెస్ట్ మార్కెటింగ్ ఏది ఉండదు. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.